చాలా మంది పాస్టర్కి నమ్మకంగా ఉంటారు. చాలా మంది వాళ్ళ సంస్థకు, వాళ్ళ సంస్థాగత సంఘాలకు, వాళ్ళ శాఖలకు, వాళ్ళ బిషప్లకు, వాళ్ళ రెవరెండ్లకు, వాళ్ళ పెద్ద అయ్యగారులకు నమ్మకంగా ఉంటారు. కానీ వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు ఏమి ఆలోచించకుండా త్రోసేస్తారు. ఎందుకు త్రోసేస్తారో తెలుసా? మా పెద్దయ్య గారు అలా చెప్పలే, మా బిషప్ గారు అలా చెప్పలే, మా రెవరెండ్ అలా చెప్పలే, మా అమ్మగారు అలా చెప్పలే. కరెక్ట్, మా దగ్గర కూడా ఉన్నారు అమ్మగారు, వరంగల్లో కూడా. మా అమ్మగారు అలా చెప్పలే. ఒరేయ్, అమ్మగారు చెప్పడం కాదురా, బైబిల్ చెప్తాంది. నీ అయ్యగారు చెప్పడం కాదురా, బైబిల్ చెప్తా ఉన్నది. నువ్వు బైబిల్ నమ్మురా దరిద్రుడా. నీ రెవరెండ్ చెప్పకపోతే నమ్మవా? నీ బిషప్ చెప్పకపోతే నమ్మవా? మీ అయ్యగారు చెప్పకపోతే నమ్మవా? మీ అమ్మగారు చెప్పకపోతే నమ్మవా? మీ పాస్టర్ చెప్పకపోతే నమ్మవా? సస్తావు, గ్యారంటీ. సావక తప్పదు నువ్వు. అయ్యగారైనా, అమ్మగారైనా, రెవరెండ్ అయినా, బిషప్ అయినా నిన్ను నమ్మమని చెప్పేది వాక్యాన్ని చెప్పాలా వాళ్ళు. ఈరోజు నేను కూడా ఏం చెప్తాను తెలుసా? నేను చెప్పింది నమ్మమంటలేను, వాక్యం చెప్పింది నమ్మమంటానా? అది అక్కడ ఉన్నాడో చూడు, ఆ ప్రవక్త విలియం బ్రెనమ్. ఆయన ఎన్నడూ తనను నమ్మమని చెప్పలేదు, కానీ వాక్యాన్ని నమ్మమని చెప్పాడు. ఆయన వర్తమాన పుస్తకం ఏది చదివినా, ఆయన వర్తమాన క్యాసెట్ ఏది విన్నా మీకు ఏమి వినబడతా తెలుసా? వాక్యాన్ని నమ్మండి, వాక్యాన్ని నమ్మండి, వాక్యాన్ని నమ్మండి. ఒక రోజులో నేను ఈ భూమిని విడిచిపెట్టిపోతాను కావచ్చు, కానీ వాక్యం విడిచిపెట్టిపోదు. ఎందుకంటే వాక్యము దేవుడై ఉన్నాడు. ఓకే, జాగ్రత్తగా వినండి. నిజంగా నువ్వు ఆది అందు దేవుని గుణలక్షణంలో ఉన్నావా లేదా ఎట్లా తెలవాలి? సింపుల్, వాక్య పరీక్ష. ఏం పరీక్ష? వాక్య పరీక్ష పెట్టమన్నాడు ప్రవక్త. వారి సంస్థ చెప్పే బోధకు వ్యతిరేకంగా ఉన్న ఈ వాక్యాన్ని, ఎందుకంటే వాళ్ళ సంస్థ బోధ వాక్యానికి వ్యతిరేకం. వాళ్ళు చెప్పే సంస్థ బోధ, వాళ్ళు చెప్పే ఆ సంఘ శాఖ బోధ, ఆ సంస్థాగత సంఘాల బోధ, అది పూర్తిగా దేవుడు వాక్యానికి వ్యతిరేకం. ఈ బైబిల్ వాళ్ళ ముందు పెట్టి, ఇదిగో ఇది నమ్ముతావా, నీ సంస్థాగత సంఘమైన డినామినేషన్ని నమ్ముతావా అన్నప్పుడు ఆ పరీక్షలో వాళ్ళు దేవుని గుణలక్షణంలో ఉన్నారో లేరో తేలిపోతారు. అక్కడ దేవుని గుణలక్షణంలో ఉన్నాడు అనుకో, బ్రదర్ నాకు సంస్థ కాదు, వాక్యం కావాలా. ఎందుకంటే యేసు చెప్పాడు మత్తయి సువార్త 4:4 మనుష్యుడు బ్రతుకుచున్నది రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును అన్నాడు ఆయన. దేవుని నోటి నుంచి నా మాట కావాలా నాకు? నా బిషప్ మాట కాదు, నా రెవరెండ్ మాట కాదు, మా అమ్మగారు మాట కాదు, మా అయ్యగారు మాట కాదు, మా సంఘం మాట కాదు, నాకు వాక్యం కావాలా. అప్పుడు నేను చెప్తాను, నీలో విత్తనం ఉన్నది రోయి. ఏమున్నది? విత్తనం ఉన్నది దీని లోపట. దేవుని విత్తనం ఉన్నది దీని లోపట. దేవుని జీవపు విత్తనం ఉన్నది. అందుకే వాక్య వెలుగు తాకిన వెంటనే స్పందించడం మొదలుపెట్టినది. అదే దేవుని యొక్క జీవపు విత్తనం ఆ వ్యక్తిలో లేదనుకో, అతనికి ఎంత వాక్యము చెప్పినను, ఎంత అతనికి బోధించినను వ్యర్థమే. ఒకడు ఏం చేస్తున్నాడంటే కుండీలో మట్టి నింపాడు, తర్వాత రోజు నిలిపోతున్నాడు. మొదటి రోజు పోసాడు, రెండవ రోజు పోసాడు, మూడో రోజు పోసాడు, నాలుగో రోజు పోసాడు, వారం రోజులు అవుతా ఉన్నది. అప్పుడు పక్కకున్న స్నేహితుడు అడిగాడు, ఏం చేస్తాను నువ్వు అన్నాడు. రోజు నీళ్ళు పోస్తానా కానీ చిన్న మొలక బయటికి వెళ్తలేదు. అప్పుడు వాడు అడిగాడు, దానిలో ఇంతకు విత్తనం ఉందా అని అడిగాడు. లేదు, కానీ నీళ్ళు పోస్తాను నేను. విత్తనం లేకుండా నీళ్ళు పోస్తే ఏం లాభము? విత్తనం ఉంటేనే కదా నీళ్లకు అది మొలికెత్తేది. ఖాళీ పొలంలో ఎంత వర్షం పడితే ఏం లాభము? రైతు విత్తనాలు నాటితేనే కదా ఆ వర్షం నీళ్ళకు మొలకెత్తేది. అలానే నీ లోపల కూడా ఏముండాలో తెలుసా? దేవుని విత్తనం ఉండాలా. ఆ దేవుని విత్తనం నీలో ఉంటే అదిగో పరిశుద్ధాత్మ వర్షం వచ్చి పడతా ఉంటే నీలో నా విత్తనం మొలకెత్తడం మొదలు పెడుతుంది.
గ్లోరీ హల్లెలూయా. ఒకవేళ కనుక నీలో విత్తనమే లేదనుకో, ఎన్ని సంవత్సరాలు నీళ్లు పోసినా అది మొలకెత్తదు. ఎందుకంటే అక్కడ విత్తనమే లేదు. దేవుని గుణలక్షణం, దేవుని ఆలోచన, దేవుని మాట. గుణలక్షణమే ఆలోచన, ఆలోచననే పలికి